ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ రిపోర్టర్ కార్తిక్ గౌడ్. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయం మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు లింగయ్య పుట్ట. ఏం చేస్తుంటారు సార్? నేను కళ్ళుకి ఇస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే దానికి ఒక లెక్క ఉందండి. ఆయన అన్ని అనుకూలన్నీ నెరవేర్చలేకపోయాడు. కాకపోతే ఏమైందంటే ఆయన గెలుస్తా అని అనుకోకుండా హామీలు ఇచ్చాడు. సరే, పరిపాలన వచ్చిన తర్వాత కూడా ఆయన ఏంటంటే ఇచ్చిన హామీలు టైం పెట్టి టైంకి ఇయ్యక అదిగో వస్తున్నాయి ఇదిగో వస్తున్నాయి చెప్పటం, ఏది రైతు బంధు అని ఇది అని అది అని చెప్పటం, సాధ్యమైనంత వరకు ఇంతవరకు దాకా కూడా ఇంకా రైతు బంధు పడలేక కొంతమందికి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన అంటే ఆయన చేసిన కూడా దుర్మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉండంటే ఎమ్మెల్యేని ఆపలేకపోయిండు. ఎందుకు ఆపలేకపోయిందంటే దుర్మార్గం చేసినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన దుర్మార్గం పరిపాలన చేస్తుంటే నువ్వు ఎందుకయ్యా అని అడగలేకనే ఓడిపోయాడు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రామనర్సే అండి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం మంచిగా ఉంది సార్. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మంచిగా ఉంటుంది. మాకైతే నాకు 2 లక్షల రుణం మాపోయింది, కరెంట్ బిల్లు మాపోయింది, గ్యాస్ డబ్బులు పడుతున్నాయి. మాకు మంచిగా ఉందండి. నాకైతే మంచిగా ఉంది, మా వరకు అయితే మంచిగా ఉంది. ఇంకేముంది అభిప్రాయం మంచిగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? ఏం రాలేండి అసలు, ఇంత కూడా ఏం రాలేదండి ఇంతవరకు. మా నాన్న పేరు మీద 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఉండండి, అది కూడా రాలేదండి. అది కూడా రాకుండా ఏం తిరిగి కష్టపడి ఇక వదిలేసినామండి. ఏం రాలే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక 2 లక్షలు మాఫీ వచ్చింది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మంగిత్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బోనస్ వచ్చింది, ఇక మొన్న రైతు బంధు కూడా పడుతుంది. మొన్న ఇండ్లు ఇస్తామన్నారు, చాలా వరకు ఇండ్లు కూడా పేర్లు వచ్చినాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ప్లాన్ అంటే అప్పుడు మాకు ఇండ్లు ఇస్తామని అది ఏమి రాలే, అది డబుల్ బెడ్రూమ్ అని ఏమి ఇయ్యలే. ఆయన కూడా అంతే చేసి ఆయన మాఫీ కూడా ఎవరికి కూడా ఇయ్యలే. ఈయన కూడా మాఫీ 2 లక్షలు మాఫీ ఇచ్చిండు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు కొచ్చర్ల బాబు. ఏం చేస్తుంటారు? నేను ఆర్ఎంపీగా చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరి ఆయన డొల్లకోలుగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఉచిత బస్సులు అని పెట్టి ప్రజల ఆడవాళ్లకు సీట్లు అనేది ఆడవాళ్ళకే పరిమితం కాకుండా మగవాళ్ళకు కూడా లేనటువంటి పరిస్థితి. ఉచిత బస్సు వల్ల చాలా అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఆ బస్సులో అనేక మంది స్త్రీలు కొట్టుకోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా సఫలం చేయలేనట్టుగా ప్రభుత్వం విఫలమైందని నేను తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నించేది ఏంటంటే, మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారెంటీల్లో రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, గృహలక్ష్మి కానీ ఇవన్నిటినీ సక్రమంగా మీరు మరి ఇచ్చినట్టయితే ప్రజల్లో గందరగోళం ఏర్పడదు. మరి మేము కోరుకునేది ఒకటే, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా మీరు సఫలం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా వాగ్దానాలు నెరవేర్చారు. కాకపోతే ఆఖరి దిశలో ఆయన కొన్ని పథకాల వల్ల ప్రభుత్వం వ్యతిరేకత వచ్చేసి రేవంత్ ప్రభుత్వం రావటం జరిగింది. అంతే తప్ప ఆయన మీద ప్రేమ ఉండి కాదు, లేకపోతే ఆయన మీద అభిమానం ఉండి కాదు. కేసీఆర్ గారు అవలంబించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ఆయన పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళినాయి. ఏ ఇంటికి కూడా పథకం అందని రోజు లేదు. ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఆసరా పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు. కళ్యాణ లక్ష్మి విషయంలో నేను కూడా గతంలో అంటే 4 నెలల క్రితం మా కుమార్తె పెళ్లి చేశాం. ఇప్పటి వరకు కూడా కళ్యాణ లక్ష్మి రాలే. ఆయన ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు ఇచ్చిన పథకాన్ని అవలంబిస్తున్నారు తప్ప ఆయన మాట ఇచ్చినటువంటి తులం బంగారం ఇంతవరకు ఎవరికి చేరలే. మరి ఆయన ఇచ్చిన మాటలు దేనికి ఆయన ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? చంద్రకళ. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగా మంచిగా కరెంట్ ఫ్రీ ఉంది, బస్సు ఫ్రీ, ఇంకా రైస్ వస్తున్నాయి, గ్యాస్. ఇంకేం కావాలంటారు మరి? మాకు ఇంకేముంటుంది? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇప్పుడు ఇవి లేవు కదా, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పెట్టిండుగా గ్యాస్ కరెంటు, ఈయన ఫ్రీ పెట్టిండుగా. అప్పుడు రేషన్ వచ్చింది, పెన్షన్ వచ్చింది. కేసీఆర్ గారి పాలన పెన్షన్ రేషన్ వచ్చినాయి. అప్పుడు అంతకుముందు చాలా సంవత్సరాలు అయింది వచ్చి. వైఎస్ రాజశేఖర రెడ్డి. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. మీ పేరు సార్? ప్రతాప్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రైతు భరోసా రాలేదు, రుణమాఫీ కాలేదు, ఒక బస్సులదే సక్సెస్ అయింది.
అంతే ఏమున్నది, ఇక అంతే పరిపాలన ఇంకేమున్నది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రైతు బంధు మంచిగానే వచ్చింది, ఆయన రుణమాఫీ చేయలేదు, మంచిగానే ఉన్నది అది కూడా. థ్యాంక్ యూ సార్.